హాయ్ అండి. 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో జే బ్రాండ్ మద్యం ఎంత ప్రభావం చూపించింది, జగన్మోహన్ రెడ్డిని కుర్చీకి ఎంత దూరం నెట్టింది అనేదాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఆంధ్రాలో మద్యం అంటేనే అదొక అరాచకం, ప్రాణాలను తీసేటటువంటి ఒక పానీయం. దీనిని తాగి జనం చచ్చిపోతున్నారు. 35 వేల ఆడవాళ్ల మెళ్ళల్లో పుస్తెలు తెగిపోయాయి. అందుకే పొద్దున్నే వచ్చి జనం బారులు తీరి, అది కూడా ఆడవాళ్ళు ఓట్లేశారు. ఎందుకంటే వాళ్ళ తాలి పుస్తెలను నిలబెట్టుకోవడం కోసం. వాళ్ళ తండ్రులు లేదంటే అన్నలు బాబాయిలు తాగుతుంటే చూస్తున్నారు కాబట్టి యూత్ కూడా కసిగా ఓటేశారు. దానివల్ల రాష్ట్రంలో పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది, ప్రభుత్వం మీద వ్యతిరేకత కనిపించింది, ఏకపక్షంగా రిజల్ట్ రాబోతూ ఉంది. ఇది కూటమి తరపున విశ్లేషణ చేస్తున్నటువంటి ఆ పార్టీ నాయకులు కొద్దిమంది టీవీ చర్చలలో చెబుతున్నమాట. అసలు నిజంగా ఆ ప్రభావం ఎంతవరకు ఉంది అనేదాన్ని ఫీల్డ్ రియాలిటీ నుంచి వివరించే ప్రయత్నం చేస్తాను. వాస్తవానికి మద్యం అనేది జగన్మోహన్ రెడ్డి మద్య నిషేధం అనే హామీ ఇచ్చారు. ఆ మద్య నిషేధం అనే హామీని విడతల వారీగా అమలు చేస్తున్నాను అని చెప్పుకొచ్చారు తప్ప మద్యాన్ని మాత్రం ఆపలేకపోయారు. ఆ విషయాన్ని ఒకసారి పక్కన పెడితే మద్యం వల్ల ఏం జరిగింది, 5 ఏళ్లలో మద్యం పాలసీ ఎలా ఇంప్లిమెంట్ అయింది, మద్యం వల్ల ప్రజలు ఎంతవరకు ఇంపాక్ట్ అయ్యారు, అసలు ఎన్నికలలో దాని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంది, అది ఎంతవరకు ఫలితాల్లో ప్రతిఫలించబోతోంది అనేదాన్ని ఇప్పుడు ఒకసారి చూద్దాము. 100 లీటర్ల మద్యం అమ్మకాలు అంటే గతంలో కన్జంప్షన్ ఉంటే అది ఇప్పుడు 70%కి అయితే పడిపోయింది. అంటే 100 లీటర్ల మద్యం తాగే వాళ్ళు దాదాపు ఇప్పుడు 70 లీటర్ల మద్యానికే ఇదయ్యారు. అంటే ఒక 30 నుంచి 35% పాటు మద్యం అనేది కంట్రోల్ అయింది. దీనికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మద్యం అమ్ముతూ ఉంది. దీనివల్ల మద్యం షాపులు కుదించారు. తర్వాత టైమింగ్స్ కూడా దాని మీద టైమింగ్స్ అంటే మిగతా ప్రాంతాల్లో అంటే తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న టైమింగ్స్కి అక్కడ ఉన్న టైమింగ్స్కి తేడా ఉంటుంది. తర్వాత ఊరు చివర షాపులు ఉంటాయి. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే పర్మిట్ రూములు ఉండవు. దీనివల్ల వాళ్ళు కొనుక్కుంటే ఇంటికి వెళ్ళి తాగాలి, లేదంటే బార్కి వెళ్ళి తాగాలి. బార్లో తాగాలంటే డబల్ రేట్లు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే కొన్ని రకాల బ్రాండ్లు అక్కడ దొరకవు. తర్వాత రేట్లు ఎక్కువ ఉంటాయి. ఇన్ని కారణాలు, దానికి తోడు ఈ మద్యం తాగితే చచ్చిపోతారు అనేటటువంటి ప్రచారం ఏదైతే ఉందో అక్కడ చాలామందిని భయపెట్టి కొద్దిమంది అయితేనే మద్యం మానేయటము, లేకపోతే వాళ్ళు తాగే సందర్భాలను తగ్గించుకోవటము, లేదంటే తాగే క్వాంటిటీని తగ్గించుకోవటము జరిగింది. ఈ క్రమంలో 30-35% మద్యపానం అయితే అక్కడ సేవించడం అనేది తగ్గిపోయింది. మరి ప్రభుత్వ ఆదాయం పెరిగింది కదా అనేటటువంటి లాజిక్స్ కొద్దిమంది చెప్తారు. ప్రభుత్వ ఆదాయం పెరిగిన మాట వాస్తవం. ఆ మేరకు గవర్నమెంటు రేట్లను ఇంక్రీజ్ చేయటం వల్ల వచ్చిన ఆదాయం తప్ప అది మద్యం క్వాంటిటీ నుంచి వచ్చిందైతే కాదు. ఇంకా తర్వాత పర్మిట్ రూములు తీసేయటం అనేది, అది తాగితే బార్ కన్నా వెళ్ళాలి, లేకపోతే ఇంటికన్నా తీసుకెళ్ళాలి. ఇంటికి తీసుకెళ్లే అవకాశం లేకపోతేనో ఇంట్లో ఆడవాళ్ళు గొడవ చేస్తారు అనుకునే వాళ్ళైతేనో ఖచ్చితంగా ఈ మద్యం తాగటాన్ని తగ్గించుకోవడం అనేది కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత WHO ప్రమాణాలకు అనుగుణంగా ఇక్కడ మద్యంలో ఉండే స్పిరిట్ని కలపడం అనే దాన్ని కాంబినేషన్స్ని మార్చారు. దీనివల్ల ఆ తాగిన మద్యంలో ఉన్నటువంటి స్పిరిట్లో ఆల్కహాల్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. అంతేకాదు తాగిన ఒక గంటన్నరలోనే మత్తు దిగిపోయే ఇది కనిపిస్తుంది. ఇక తాగినప్పుడు మత్తు దిగిపోతే ఎందుకని కొద్దిమంది తాగరు. తర్వాతనేమో తాగి రోడ్ల మీద పడేటటువంటి ఇన్సిడెంట్లు కనిపించవు. ఇక తర్వాత మద్యం మీద ఉన్న ప్రచారము ఇంకొకటో మద్యానికైతే దూరం చేసింది. ఇటువంటి సందర్భాలు అక్కడ ఆడవాళ్ళల్లో ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ చేంజెస్ మీద అంతో ఇంతో సంతృప్తి ఉంది తప్ప గవర్నమెంట్ అయితే మమ్మల్ని అన్యాయం చేసింది అనేది అయితే పెద్దగా అయితే కనిపించలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ మద్యం అమ్మకాలకి ఆద్యుడేమీ కాదు. జగన్మోహన్ రెడ్డి కంటే ముందు ఉన్నది, రేపు జగన్మోహన్ రెడ్డి దిగిపోయిన తర్వాత కూడా మద్యం ఉంటుంది అన్న తర్వాత జనం దీని మీద వ్యతిరేకంగా ఓట్లేస్తారని చెప్పే విషయమే అబ్జర్వ్డ్. ఇక తర్వాత వాళ్ళు చెప్పిన ఇంకొక ఇది ఏంటంటే జే బ్రాండ్ మద్యం అంటే జగన్మోహన్ రెడ్డి సొంతంగా తయారు చేసి అమ్ముతున్న మద్యం అనేది టీడీపీ అనుకూల మీడియా లేకపోతేనేమో కూటమి అనుకూలంగా ఉండేవాళ్ళు బయటనో లేకపోతే మీడియా ద్వారానో సోషల్ మీడియా ద్వారానో చేసే ప్రచారం. దీనికి అడ్డుకట్ట వేయడానికి జగన్మోహన్ రెడ్డి 2 ఏళ్ల క్రితమే అసెంబ్లీలో దీని వివరాలతో సహా చెప్పడం,
కొడాలి నాని ఇలాంటి వాళ్ళతో కూడా చెప్పించడం వల్ల ఇవన్నీ కూడా బాబు టైంలోనే లైసెన్సులు తీసుకున్న వాళ్ళు మాత్రమే అమ్ముతున్నారని చెప్పటం వల్ల ఈ కౌంటర్ పబ్లిక్లోకి వెళ్ళటం వల్ల వైసీపీ ఓటర్లలో ఇది చంద్రబాబు నాయుడు ఇదేదో ఈ మద్యాన్ని ఏదో నిలువరిస్తారు అనే దాన్ని అయితే వాళ్లకు పటాపంచలు అయిపోయాయనే చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకొక అంశం ఏంటంటే గవర్నమెంటు మారితే ఈ మద్యం ఏమన్నా మారుద్దా, క్వాలిటీ మద్యం ఇస్తానని చంద్రబాబు ఏమన్నా కన్విన్స్ చేయగలిగాడా? అదేమీ లేదు. మరి లేనప్పుడు దీనివల్ల ఎమ్మటే మార్పు వచ్చేసి లేదంటే మద్యం ఆగిపోద్దని చెప్పేసి ప్రజలు నిర్ణయించుకున్నారు, ఆ నిర్ణయానికి అనుగుణంగానే ఓటింగ్ జరిగింది అనేది మాత్రం చెప్పటం అయితే అది ఒక బేస్లెస్ వాదనగానే కనిపిస్తూ ఉంది. ఇక ఈ జే బ్రాండ్ మద్యం అని చెబుతూ ఉంటారు కదా, ఇది తాగి 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 చచ్చిపోయారని చెబుతూ ఉంటారు. అసలు ఇక్కడ ఒక విషయం గమనిస్తే ఒక తాగుబోతు అంటే రోజు రెగ్యులర్గా మద్యానికి అడిక్ట్ అయిన పర్సన్ చచ్చిపోవాలి అంటే కనీసం ఒక 15-20 ఏళ్ల పాటు కంటిన్యూస్గా ఒక ప్రమాదకరమైన మద్యాన్నో లేకపోతే తక్కువ బ్రాండ్ల మద్యాన్నో సేవిస్తూ ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దేనికోసం చేశారో తెలియదు కానీ చీప్ లిక్కర్ అయితే ఆంధ్రాలో బ్యాన్లో ఉంది. ఇక తర్వాత 4-5 ఏళ్లలోనే మద్యం తాగి చచ్చిపోయేంత ప్రమాదకరమైన ఇవైతే దాంట్లో కాంబినేషన్స్ అయితే ఇప్పటికైతే మన భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంటేషన్లో ఉండదు. ఈ క్రమంలో తాగి చచ్చిపోయారు అని చెప్పడం కరెక్ట్ కాదు. ఒకవేళ వాళ్ళు తాగి చచ్చిపోతే వాళ్ళు ఈ టైంలో తాగి చచ్చిపోయిన వాళ్ళైతే కాదు, వాళ్ళు ఒక 10 నుంచో 15 ఏళ్ళ నుంచో తాగుతూ ఉన్న వాళ్ళే అయి ఉంటారు. అది ఆయా గ్రామాల్లో చచ్చిపోయిన వాళ్ళు ఎన్నాళ్ళ నుంచి తాగుతున్నారు అనేది జనాలకు తెలిసే ఉంటుంది కాబట్టి దాని ఒక ఇంపాక్ట్ లాగా చెప్పడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఇక మద్యం వల్ల జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్న ఇంకొక అంశం ఏంటంటే మద్యం రేట్లు డబల్ త్రిబుల్ చేసి అమ్మారు మొదటి 2-3 ఏళ్ళు. దీనివల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. దీన్ని గమనించిన జగన్మోహన్ రెడ్డి ఎమ్మటే తన పాలసీ మార్చుకున్నారు. పక్క రాష్ట్రాలైన తెలంగాణ అలాగే తమిళనాడు కర్ణాటకలో ఉన్న రేట్లకు అనుగుణంగా మద్యం రేట్లను సవరించారు. దీనివల్ల కూడా బోర్డర్ రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా అనేది ఆగిపోయి కూడా ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. ఇక అసలు జగన్మోహన్ రెడ్డి మద్యం విషయంలో ఏ దోపిడీ చేయట్లేదా, ఆయన మద్యం విషయంలో ఆయన సత్యసంధుడా అనేది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అడగొచ్చు. ఖచ్చితంగా కాదు. ఎందుకంటే మద్యం విషయంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కాదు, ఏ అధికారంలో ఉన్న ఏ నాయకుడు కూడా స్వచ్ఛంగా అయితే ఉండడు. ఎందుకంటే అది ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం. కేజ్రీవాల్ లేకపోతే కవితను కూడా జైలుకి వెళ్ళిన సంగతి కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలో అసలు ఆంధ్రాలో మద్యంలో జరిగే దందా ఏందనేది మీకు ఒక విషయం, నేను ఆసక్తికరమైన విషయాన్ని చెబుతాను. అదేంటంటే జగన్మోహన్ రెడ్డికి ఆదాయం మద్యం కంపెనీల నుంచే లేదంటేనేమో దాన్ని అమ్మేటటువంటి వ్యాపారుల నుంచి నేరుగా తీసుకుంటారు. దీనివల్ల గతంలో మద్యం వ్యాపారుల నుంచో లేదంటే డిస్టిలరీల నుంచో చిన్న చితక లాయకులు లేదంటే అన్ని పార్టీల వాళ్ళు డబ్బులు చందాల రూపేనాను లేకపోతే దందాల రూపేనాను తెచ్చుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు అదంతా ఆగిపోయి ఓన్లీ నేరుగా జగన్మోహన్ రెడ్డి ఖాతాల్లోకి అంటే జగన్మోహన్ రెడ్డికే ఆ డబ్బులు చెందుతున్నాయి అనేది ప్రధానంగా ఉండేటటువంటి ఆరోపణ. అయితే దీంతోపాటు జగన్మోహన్ రెడ్డి ఇంతటితోటే ఆగుతున్నారా అంటే కాదు అనేది ఇంకొక ప్రధానంగా ఉన్నటువంటి ఒక ఆరోపణ. కానీ అది అంటే ఎవరు బయటికి చెప్పని ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకు మద్యానికి గవర్నమెంట్ జిఎస్టీ వసూలు చేస్తుంది. ఈ జిఎస్టీ వసూలు అనేది దేశం మొత్తం ఉండేటటువంటి పాలసీకి అనుగుణంగా ఉంటుంది. అలాగే రాష్ట్రానికి సంబంధించిన ఖజానాకు దేశానికి సంబంధించిన ఖజానాకు దీంట్లో వాటాల ప్రకారం వస్తాయి. అయితే జగన్మోహన్ రెడ్డికి మరి దీంట్లో నేరుగా లబ్ధి జరగాలంటే ఏం జరుగుద్దంటే మద్యం కంపెనీల నుంచి షాపులకు వచ్చేటటువంటి అంటే మద్యం కంపెనీలు ఆ తర్వాత స్టాక్ పాయింట్లు అక్కడి నుంచి షాపులకు వస్తాయి. ఈ వచ్చే క్రమంలో 10 టన్నుల మద్యాన్ని కి జిఎస్టీ కట్టి పంపిస్తే ఇంకొక 2-3 టన్నులు అదే లోడ్లో నాన్ జిఎస్టీ మద్యం తీసుకొస్తారు. ఈ నాన్ జిఎస్టీ డబ్బులు ఏదైతుందో అవి వ్యాపారుల నుంచి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటారనేది ప్రధానంగా ఉన్న ఆరోపణ. అయితే ఈ ఆరోపణ ఎక్కడా నిరూపితం కాదు. ఎందుకు కాదంటే తీసుకునే వ్యక్తి ఎవరో అయి ఉంటారు. ఆ వ్యక్తి చెప్పడు, ఆ వ్యక్తిని పట్టుకోవడం సాధ్యం కాదు. ఇక ఇచ్చే వాళ్ళంటారా వాళ్ళు సజావుగా వ్యాపారం సాగిందా లేదా చూసుకుంటారు తప్ప ఇలాంటి విషయాలను బయటికి వచ్చి అల్లరి చిల్లరి చేసి వాళ్ళ వ్యాపారాన్ని ఇచ్చేసుకోరు. ఇంకా అదే కాదు, తెలుగుదేశం అనుకూలులే చాలామంది ఈ మద్యం వ్యాపారంలో ఉన్నారు. దానివల్ల వాళ్ళు సాఫీగా వ్యాపారం సాగాలని కోరుకుంటారు తప్ప వాళ్ళు ఇట్లాంటి విషయాలను బయటపెట్టరు. అయితే దీనివల్ల
దీనివల్ల ఇంపాక్ట్ అవుతున్నటువంటి ప్రతిపక్షాలు, తెలుగుదేశము లేకపోతే ఇతరత్ర పార్టీల కడుపు మంట ఏంటంటే మద్యం వల్ల వాళ్ళకు వచ్చిన డబ్బులు తగ్గిపోయిందని దానిని ఇంకో రూపేణ చూపించేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక విషయాన్ని ప్రధానంగా ఎత్తుతారు. అదేంటంటే ఆన్లైన్ ద్వారా డబ్బులు తీసుకోరు మద్యం షాపుల్లో అని. నిజమే, తీసుకోరు. ఎందుకు తీసుకోరు? దీనికి ఉన్న లాజిక్ ఏంటంటే అక్కడ గూగుల్ పేనో ఫోన్పేనో అనుమతిస్తే ఆ వచ్చేటటువంటి మద్యం అమ్మకాల క్వాంటిటీ ఉంది కదా, ఈ అమ్మకాల క్వాంటిటీ లెక్క పెడితే ఇందాక చెప్పిన బ్లాక్లో తీసుకొచ్చేటటువంటి 2-3 టన్నుల అంటే నాన్ జిఎస్టీ అంటే దీన్ని వ్యాపార పరిభాషలో జీరో సరుకు అంటారు. ఈ జీరో సరుకు పట్టుబడే అవకాశం ఉంది. దానివల్ల అక్కడ గూగుల్ పేనో ఫోన్పేనో తీసుకోరు తప్ప అట్లా చేయటం అనేది, అట్లా చేసిన దానివల్ల ఏదో మందుని తీసుకొచ్చి అమ్మటం అనేది అయితే ఉండదు. అయితే ఇక్కడ సాధారణ జనానికి వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. వాడు 150 రూపాయలు పెట్టి మద్యం కొంటే ఫోన్పే చేస్తాడు, లేదంటే పైసలు తీసుకొస్తున్నాడు. అంతే తప్ప వాళ్ళకి వచ్చిన నష్టము లేదు, కష్టము లేదు. దీని పెద్ద అంశంగా కూడా అక్కడ ప్రజలు చూడట్లేదు. కాబట్టి మద్యం మీద ప్రజలు వెల్లువెత్తారు, పోటెత్తారు, ఈ ప్రభుత్వాన్ని దించేస్తున్నారు అనే విషయాలు మాత్రం అది ఖచ్చితంగా అయితే వాస్తవం కాదనేది మా హాయి టీవీ డిజిటల్ మీడియా ఫీల్డ్ సర్వేలో ఉన్న రియాలిటీ నుంచి మీకు చెబుతున్నాను ఈ విషయాన్ని. థ్యాంక్ యూ.